Let us see the word of God, dear friends. దేవుని వాక్యం చూసుకుందాం. Let us turn to Psalm 122. కీర్తన 122వ అధ్యాయం. Let us read verse 7. 7వ వచనం చదువుకుందాం ప్రియులారా. Peace be within your walls and security within your towers. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమముండును గాక. హల్లెలూయా. సో పీస్ బీ విత్ ఇన్ యువర్ వాల్స్. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. సో డియర్ ఫ్రెండ్స్, టుడే the biggest problem everybody facing in the world is peacelessness. ఈ లోకములో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే సమాధానము లేకపోవడం. ప్రేయర్ నో పీపుల్ హ్యాస్ మనీ, has gold, has houses, people have jobs, big salaries, so many things they have in this world. In this world, everything they are having. ఈ లోకంలో ఉద్యోగాలు ఉంటున్నాయి, పెద్ద జీతాలు ఉంటున్నాయి, డబ్బు ఉంటుంది, బంగారం ఉంటుంది, ఇళ్ళు ఉంటున్నాయి, భూములు ఉంటున్నాయి, అన్నీ ఉంటున్నాయి ప్రేయర్. యెట్ దే ఆర్ నాట్ హ్యావింగ్ పీస్. కానీ సమాధానం మాత్రం మనుష్యులలో ఉండడం లేదు ప్రేయర్. దే నాట్ ఏబుల్ టు స్లీప్ పీస్ఫుల్లీ. నెమ్మదిగా పడుకోలేనటువంటి పరిస్థితి ప్రేయర్. సో బైబిల్ సేస్ ఇన్ ఐజయా 57th chapter, యెషయా గ్రంథము 57వ అధ్యాయం, ద రీజన్ ఫర్ ద పీస్లెస్నెస్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో సమాధానం అనేది లేకపోవడానికి గల కారణం అనేది మరి ఇక్కడ బైబిల్లో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఐజయా 57 from verse 20 and we'll read verse 21 also. Wicked are like the tossing sea, for it cannot be quiet, and its waters toss up. Mire and dirt, భక్తిహీనులు కదులుచూ ఉన్న సముద్రము వంటి వారు. అది నిమ్మళింప నేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయును. There is no peace, says my God, for the wicked. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. సో బైబిల్ is very clear. The wicked man, the wicked woman, or a wicked boy, or a wicked girl, దుష్టుడైన పురుషుడు కానీ స్త్రీ కానీ, దుష్టుడైన ఆడపిల్ల కానీ మగపిల్లవాడు కానీ, వానికి సమాధానం అనేది ఉండదంట ప్రేయర్. The main reason for peacelessness is sin. సమాధానము లేకపోవడానికి ప్రధానమైన కారణం పాపము ప్రేయర్. నో ద సిన్ when speck enters into our eye, మన కంటిలో ఒక నలుసు పడినట్లయితే no, we will not have peace, dear friend. Our eye will cause so much pain. At the same time, the whole body will suffer. మన కంటిలో ఒక చిన్న నలుసు పడితే మన కన్ను మనల్ని ఎంతగానో అది ఇబ్బంది పరుస్తుంది. తద్వారా దేహమంతా కూడా ఎంతో కష్టపడుతుంది ప్రేయర్. Till it comes out, we will not have peace. Our eyes continually, tears will roll out of our eyes. కంటిన్యూస్గా మన కంటిలో నుంచి నీళ్ళు అలా కారిపోతూ ఉంటాయి. ఆ నలుసు మన కంటిలో ఉన్నంత వరకు ప్రేయర్.
విత్ దట్ వీ కెనాట్ స్లీప్ ఆల్సో. అది కంటిలో ఉన్నంతసేపు మనకు నిద్ర కూడా పట్టదు ప్రేయర్. The same way, as long as we hide sin, as long as we harden our heart, as long as we refuse to forgive, as long as we refuse to repent, మన పాపము దాచిపెట్టినంత కాలము, మన హృదయాన్ని కఠినపరుచుకున్నంత కాలము, మనల్ని మనం తగ్గించుకోవడానికి ఇష్టపడినంత కాలము, మనము పశ్చాత్తాపడటానికి ఇష్టపడినంత కాలము కూడా we will not have peace. మనకు సమాధానము ఉండదు ప్రేయర్. No, you may have good biryani, you may have a good house, you may have a good cart. నీకు మంచి బిర్యానీ ఉండొచ్చు తినడానికి, మంచి ఇల్లు ఉండొచ్చు ఉండడానికి, పడుకోవడానికి మంచి కాటు ఉండొచ్చు. కానీ when the sin is in you, when you are refusing to forgive, refusing to love others, నువ్వు ఇతరులను క్షమించడానికి ఇష్టపడినప్పుడు, నువ్వు ఇతరులను ప్రేమించడానికి ఇష్టపడినప్పుడు, దట్ సిన్ విల్ మేక్ యువర్ లైఫ్ పీస్లెస్. ఆ పాపం అనేది, ఆ అన్ఫర్గివ్నెస్, ఆ బిట్టర్నెస్, ఆ యాంగర్, ఆ జెలసీ, ప్రైడ్, కోపము, ద్వేషము, అసూయ, మరి గర్వము, క్షమించలేనటువంటి స్థితి, ఇవన్నీ కూడా నీకు నెమ్మది లేనటువంటి పరిస్థితులను తీసుకుని వస్తాయి ప్రేయర్. యువర్ మనీ కెనాట్ రీప్లేస్ పీస్. నీ డబ్బు సమాధానాన్ని తీసుకుని రాలేదు ప్రేయర్. ఓన్లీ జీసస్ గివ్స్ యూ పీస్. యేసు ప్రభు ఒక్కడే నీకు సమాధానాన్ని ఇవ్వగలడు. ఐజయా 9:6 it says, our God's name, one of his name is the Prince of Peace. యెషయా 9:6లో మనం చూస్తే మన దేవుని యొక్క పేరు, ఆయన సమాధానకర్త, సమాధాన అధిపతి. డియర్ ఫ్రెండ్, ఓన్లీ జీసస్ గివ్స్ us peace. యేసు ప్రభు ఒక్కడే. That's what he says in John 14:27. It says, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనములో యేసు ప్రభు ఇలాగ చెబుతూ ఉన్నాడు ప్రేయర్. Let us turn to John 14 verse 27. Peace I leave with you, my peace I give to you. Not as the world gives do I give to you. Let not your hearts be troubled, neither let them be afraid. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. మీ హృదయమును కలవరపడనియొకడి, వెరవనియొకడి. సో హియర్ జీసస్ ప్రామిసింగ్ us that he will give us his peace to us. ఇక్కడ యేసు ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, ఆయన సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడంట ప్రేయర్. నో, when you allow Jesus to work in your heart, allow Jesus to take complete control over your life, ఎప్పుడైతే యేసు ప్రభువుకు నీ జీవితాన్ని నీవు స్వాధీనపరుస్తావో, ఎప్పుడైతే యేసు ప్రభు మాటలకు లోబడి ఆయనకి ఇష్టముగా నువ్వు జీవిస్తావో, ఆయన సంతోషపరిచే బిడ్డగా నువ్వు మారతావో, అప్పుడే then only you will enjoy his peace. Not that world gives, Jesus says here. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు సమాధానం ఇవ్వడం లేదు అంటూ ఉన్నాడు యేసు ప్రభు. What the world gives, dear friend, లోకం ఏమిస్తుంది మనకు ప్రేయర్. No, when you eat a good meal, you will have some time you will have some peace. నువ్వు మంచి భోజనం చేసినప్పుడు కొద్ది సమయం నీకు సమాధానముగా ఉంటుంది. When you wear good clothes or new clothes, you will have some peace for some time. నువ్వు మంచి బట్టలు, కొత్త బట్టలు నువ్వు వేసుకున్నప్పుడు కొంచెం సేపు నీకు సమాధానం ఉంటుంది. When you are dreaming for something, when you get that, నువ్వు ఏదో ఒక దానికోసం ఆశపడుతూ ఉన్నావు, అది నువ్వు పొందినప్పుడు few minutes or few hours or few days you will have that peace. అది దొరికినప్పుడు నీకు కొద్ది క్షణములు, కొద్ది దినములు కూడా ఉండదు, కొద్ది క్షణములే నీకు ఆ సమాధానం ఉంటుంది ప్రేయర్. that peace comes from the world. ఇవన్నీ కూడా లోకము నుంచి, లోక సంబంధమైన వాటి నుంచి వచ్చే సమాధానం. దట్ ఈస్ నాట్ అ పర్మనెంట్ పీస్. అది శాశ్వతమైన సమాధానము కాదు ప్రేయర్.
బట్ గాడ్ సేస్ హీ విల్ గివ్ హిస్ పీస్. బట్ యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు, ఆయన సమాధానం మనకు అనుగ్రహిస్తానంటున్నాడు. ఫిలిపియన్స్ 4:7, ఫిలిపియులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. Philippians 4th chapter 7th verse, and we'll read before that 6th verse. Do not be anxious about anything, but in everything by prayer and supplication with thanksgiving let your requests be made known to God. దేనిని గూర్చియో చింతింపడుకుడి గాని ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. డు నాట్ బి యాంగ్షియస్ అబౌట్ ఎనీథింగ్. దేనిని గూర్చియు చింతపడకుడి, దేనిని గూర్చియు భయపడకుడి. డు నాట్ ఫియర్ ఫర్ ఎనీథింగ్. దేనిని గూర్చి భయపడకుడి అంటూ ఉన్నాడు ప్రభు. వెన్ fear comes into us, when anxious thoughts will come to us, when there is a sin in us, when there is a unforgiveness in us, when there is a lovelessness in us, మనలో పాపము ఉన్నప్పుడు, ఇతరులను క్షమించకుండా ఇతరుల మీద ఆయాసం పెట్టుకున్నప్పుడు, ఇతరులను ద్వేషిస్తున్నప్పుడు, ఇతరుల మీద అసూయ కష్టం పెట్టుకున్నప్పుడే మనలో భయం ఉంటుంది, ఆందోళన ఉంటుంది ప్రియులారా. నో, బట్ వెన్ యూ come to God, when you come to God to pray, నువ్వు దేవుని సన్నిధికి ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు every time you must forgive, you must humble, you must repent, you must love those who hate you. నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి తగ్గించుకుని పశ్చాత్తాపడి నువ్వు ఎవరి మీదైతే నీకు కష్టం ఉందో, ఆయాసం ఉందో, కోపం ఉందో, ద్వేషం ఉందో వాళ్ళని క్షమించి వాళ్ళని ప్రేమించే మనసు ఇవ్వమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి ప్రియులారా. వెన్ యూ డూ దట్, అది నువ్వు చేసినప్పుడు 7th verse, and the peace of God which surpasses all understanding will guard your hearts and your minds in Christ Jesus. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. So when you pray, when you repent, when you humble, when you confess, when you forgive, నువ్వు తగ్గించుకుని పశ్చాత్తాపడి క్షమించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు అంట ద పీస్ ఆఫ్ గాడ్, దేవుని సమాధానము which surpasses all understanding, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం will guard your hearts and your minds in Christ Jesus. మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును అంటూ ఉన్నాడు ప్రియులారా. సో డియర్ ఫ్రెండ్, even if we see Psalm 119, we'll read verse 165, కీర్తన 119 165వ వచనం మనం చదివినట్లయితే abundant peace belongs to those who love the law of the Lord. ఎవరైతే దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారో, దేవుని వాక్య ప్రకారం జీవిస్తారో, దేవుని వాక్య ప్రకారం ధ్యానం చేసి వారి యొక్క జీవితాలను మార్చుకుంటారో వారికి గొప్ప సమాధానము కలుగుతుంది ప్రియులారా. ఇట్ ఇస్ నాట్ సఫిషియంట్ లిజనింగ్ ఓన్లీ, ఇట్ ఇస్ నాట్ సఫిషియంట్ రీడింగ్ ఓన్లీ. కేవలం విన్నంత మాత్రాన, బైబిల్ చదివినంత మాత్రాన ఉపయోగం లేదు. కానీ when you practice what you hear, when you exercise the word of God, when you exercise faith, దేవుని వాక్యము విని దాని ప్రకారము సాధకము చేసినప్పుడు, దాని ప్రకారము జరిగించినప్పుడే you will have great peace. అప్పుడే నీకు గొప్ప సమాధానం అనేది కలుగుతుంది ప్రియులారా. Let us pray. ప్రార్థన చేసుకుందాం.